వెల్కమ్ టు 9 వైబ్స్. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా జాతీయ జెండా ఎగరని ప్రాంతం ఉందంటే నమ్ముతారా? స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు పూర్తయినా ఇంకా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మావోయిస్టుల చెరలో ఉన్నాయి. అలాంటి ఓ ప్రాంతంలో స్వాతంత్ర్యం సిద్ధించాక తొలిసారి మువ్వన్నెల పతాకం ఎగిరింది. దీంతో ఆ గ్రామస్తులు ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ సుక్మాలోని పువర్తి గ్రామంలో ఒకప్పుడు ప్రభుత్వానికి సమాంతరంగా మావోయిస్టులు ప్రభుత్వాన్ని నడిపారు. పువర్తి మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా స్వగ్రామం కావడంతో ఆ ప్రాంతంలోకి వెళ్లాలంటేనే పోలీసులు భయపడేవారు. ఇక హిడ్మా కోసం పోలీసులు ఎన్నో ఆపరేషన్లు చేపట్టినా వాటి నుంచి తప్పించుకుని పోలీసులకు సవాల్ విసిరేవాడు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో మావోయిస్టుల ప్రబల్యాన్ని తగ్గించడానికి భద్రతా బలగాలు పోలీసు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దానిని వ్యతిరేకిస్తూ మావోయిస్టుల దాడులకు ప్లాన్ చేశారు. అయితే భద్రతా దళాల తనిఖీల్లో మావోయిస్టులు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు గ్రామంలో జెండా ఎగురవేయడానికి ఏర్పాట్లు చేశారు. అలా జాతీయ జెండా ఎగురవేసి అక్కడ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు అందించారు. దీంతో స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత తొలిసారి అక్కడ జాతీయ జెండా రెపరెపలాడింది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ ఆన్ 9 వైబ్స్.